మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. ఓటర్స్ ను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు కాషాయ నేతలు. ఓవైపు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మరోవైపు బీజేపీకి కలిసి వచ్చే పాజిటివ్ అంశాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కరపత్రాలే అస్త్రాలుగా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది కమలదళం. మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అర్బన్ ఏరియా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్న కమలనాథులు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని ఆయా బూతులపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కమలానికి ఓటేసిన ఓటర్లను కలుస్తూ వారిని తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి లక్షలాది కరపత్రాలను సిద్ధం చేసింది బీజేపీ. 6 గ్యారెంటీల హామీలు మార్పు రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హామీల అమలులో వైఫల్యం చెందగా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణ బతుకులు మారలేదనే నినాదంతో కరపత్రాన్ని రూపొందించారు. ఈ కరపత్రంలో 8 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, 30% కమిషన్ సర్కార్, హిల్ట్ పాలసీ ద్వారా 6,20,000 కోట్ల కుంభకోణం, మూసీ ప్రక్షాళన పేరుతో 1,00,000 కోట్ల అవినీతి వంటి అంశాలపై ఫోకస్ చేయనుంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేయనుంది. విద్య, వైద్యం, ఉపాధి, మహిళలకు భద్రత అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ వైఫల్యం చెందిందని బీజేపీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే అది కాంగ్రెస్ కు సీటు ఇచ్చినట్టేనని ప్రచారం మొదలు పెట్టనుంది బీజేపీ. మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందనే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, 15వ ఆర్థిక సంఘం ద్వారా 2,500 కోట్లు విడుదల, పేదల కోసం స్వనిధి యోజన, ముద్రా యోజన, ఉచిత బియ్యం పంపిణీ, 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, 4 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు కాషాయ నేతలు. దేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్, అంతర్గతంగా ఉన్న వామపక్ష తీవ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కగారుపై ప్రచారం చేయనుంది. జనగణనలో కులగణన, వక్ఫ్ చట్టాల సవరణలు, సమ్మక్క సారక్క పేర్లపై యూనివర్సిటీ, రైల్వేల అభివృద్ధికి 80,000 కోట్ల కేటాయింపు, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, 45,000 కోట్లతో 3,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలను కరపత్రాల్లో ప్రస్తావించనుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు కరపత్రాలనే అస్త్రాలుగా మలుచుకుని ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.